ఈ వీడియోలో మనము పరిసయ్యుల యొక్క చరిత్ర గురించి చూసుకుంటూ ఉంటాం. వీరి చరిత్రను చూడటానికి మనం 8 విషయాలు చూస్తూ ఉంటాం. మొదటిది, పరిసయ్యులు ఎవరు? రెండవది, వీరు పరిసయ్యులని ఎందుకు పిలువబడ్డారు? మూడవది, ఈ పరిసయ్యులు ఎక్కడ ఎప్పుడు నుండి వచ్చారు? నాలుగవది, పరిసయ్యులను ఎవరు స్థాపించారు? ఐదవది, పరిసయ్యులు దేనిని నమ్మేవారు? ఆరవది, పరిసయ్యులు వచ్చిన తర్వాత ఏం జరిగింది? 7, పరిసయ్యులు సర్పసంతానం అని కొత్త నిబంధనలో ఎందుకు పిలువబడ్డారు? 8వది, ఇప్పుడు ఆ పరిసయ్యులు ఎక్కడున్నారు? ముందుగా మనము ఈ పరిసయ్యుల యొక్క అర్థం తెలుసుకుందాం. పరిసయ్యులు, దీని హిబ్రూ వర్డ్ వచ్చేసి పెరుషిం. దీని యొక్క అర్థం వచ్చేసి వేరుపరచబడిన వారు, అంటే వారిని వారు వేరుపరుచుకున్నారు. ముందుగా అసలు వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పరిసయ్యులు ఎవరు అసలు దీని విషయం చూస్తూ వస్తే, వీరు సాధారణమైన ప్రజలు లాంటి వాళ్ళే. అంటే మనం ఎలా జీవిస్తున్నామో అలానే జీవించేవారు. కానీ వీరు ఎటువంటి పనులు చేస్తూ వచ్చేవారంటే, వడ్రంగి పని అంటే కార్పెంటర్. రెండవది, వ్యాపారవేత్తలు అంటే బిజినెస్ మ్యాన్. మూడవది, రైతులు అంటే మన సహజంగా వ్యవసాయం చేస్తుంటారు కదా వారు. నాలుగవదిగా, పండితులు అంటే బోధించేవారు, అంటే ధర్మశాస్త్రములు కానీ నీతులు కానీ బోధిస్తూ ఉండేవారు. మరి వీరు పరిసయ్యులను ఎందుకు పిలువబడ్డారు? ఎన్ని చేస్తూ వచ్చిన వారు పరిసయ్యులు ఎందుకు పిలువబడుతున్నారంటే, వారిని వారు 2 విషయాల నుంచి వేరుపరుచుకుంటూ వచ్చారు. ఆ 2 విషయాలు ఏంటి అంటే, మొదటిగా ఆచారమైన పవిత్రత, రెండవది రాజకీయ మరియు మతపరమైన అవినీతి నుంచి. మొదటిగా ఆచారమైన అపవిత్రత అంటే, ఆత్మీయంగా మోషే ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైనది ఏదైనా దాన్ని విడిచిపెట్టి మోషే ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించేవారు. అంటే ధర్మశాస్త్రం ప్రకారం ఏదైనా సరే అపవిత్రంగా ఉంటే, లేదంటే తప్పుగా ఉంటే దాన్ని విసర్జించి పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించేవారు. మరి రెండవది, రాజకీయ మరియు మతపరమైన అవినీతి. దీని ప్రకారంగా వస్తే, వారు ఆ కాలంలో రాజులు అవినీతి పరంగా వారి అధికారం కోసం మోసం చేసి చంపటాలు ఇవన్నీ చేస్తూ వచ్చారు. వీటికి వారు దూరంగా ఉండేవారు. వీరు అందుకు వారిని వారు వేరుపరచబడుకున్నారు కాబట్టి పరిసయ్యులని పిలువబడుతూ వచ్చారు. వీరు పెద్దలను గౌరవిస్తూ, ఈ పరిసయ్యులు ఏం చేస్తూ వచ్చేవారంటే పెద్దలను గౌరవిస్తూ సీదా జీవితం జీవించేవారు. వీరు అంటే వీరు బోధించే పద్ధతి ఎలా ఉండేది అంటే, పరిశుద్ధంగా ఉండాలంటే ధనవంతుల అవసరం లేదు, అంటే ధనవంతులు అక్కర్లేదు. కానీ దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తూ వారి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే చాలు అని వారు బోధిస్తూ ఉండేవారు. మరి మూడవది, పరిసయ్యులు ఎక్కడి నుంచి వచ్చారు? మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైనది ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ద ఎరా ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ గ్యాప్. అంటే పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్న మధ్య కాలంలో వీరు వచ్చారు. మరి ఎలా వచ్చారు? వాళ్ళకి ఆవిర్భావం ఎలా జరిగింది అంటే, చరిత్రలోకి వెళ్తే నెబుకద్నెజరు 558 BCలో యూదుల యొక్క దేవాలయాన్ని కూల్చివేశారు. ఇశ్రాయేలీలు ఆరాధించుకోవటానికి కానీ బలులు అర్పించుకోవటానికి కానీ దేవాలయం లేదు. ఆ సమయంలో వారిలో కొంతమంది పండితులు ముందుకు వచ్చి చిన్న చిన్న గ్రూప్స్గా విడిపోయి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకు వచ్చారు. వారిని సోఫారీం, హిబ్రూలో సోఫారీం అంటారు, తెలుగులో వచ్చేసి బోధకులు అంటారు. అంటే ఇంగ్లీష్లో మాట అంటే టీచర్స్ ఆఫ్ లా, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారని అర్థం. ఇంకా ముందు చరిత్రలోకి వెళ్తే సెకండ్ సెంచరీ బీసీలో వీరు తోరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వారిని వారు సమర్పించుకున్నారు. అంటే మనం దేవునికి సేవకులుగా ఎలా సమర్పించుకుంటామో ఆ సమయంలో పరిసయ్యులు తోరాని, ఆ సమయంలో నెబుకద్నెజరు దేవాలయం కూల్చినప్పుడు తర్వాత
వీరు ఆ యొక్క తోరాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను, ఆ మందసమును టచ్ చేయడానికి వీరు సమర్పించుకుంటూ వచ్చారు. ఎవరి నుంచి అంటే ఆ సమయంలో గ్రీక్ రెవల్యూషన్ ఎక్కువగా ఉండేది. అంటే గ్రీక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే గ్రీస్ యొక్క రాజ్యం అనేది, మాసిడోనియన్ ఎంపైర్ అనేది బాగా ఎక్కువగా ఉండేది ఇన్ఫ్లుయెన్స్. వారి యొక్క దేవతల్ని, వారి యొక్క దేవుళ్ళని పూజించమని వీరిని బలవంతం పెట్టేవారు. అందుకని వీరు ఏం చేస్తూ వచ్చారంటే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని కాపాడటానికి వీరు సమర్పించుకున్నారు. దానికి పేరేం పెట్టారంటే చాయిస్దీన్ లేదా అసీదీన్స్. దీని యొక్క మీనింగ్ ఏంటంటే ద హోలీ వన్స్ ఆర్ ద పయూస్ వన్స్. దీని యొక్క మీనింగ్ అసలు ఈ యొక్క పరిసయులు అన్న యొక్క విషయాన్ని ఎవరు ప్రారంభించారు అని చూస్తే దీనికి కూడా మనము చరిత్రలోకి వెళ్ళాలి. దీన్ని ఒక వ్యక్తి ప్రారంభించాల. మొట్టమొదటి గుంపు ఏంటిదంటే ఆధ్యాత్మిక మాదిరిగా ఎజ్రా, రెండవదిగా అధికార నిర్వాహకులుగా జుగోట్ అంటే పేర్స్, అంటే ఇద్దరు కలిసినప్పుడు ఉండే జత. పేర్స్ అంటే జత. మొదటగా ఆధ్యాత్మిక మాదిరి ఎజ్రా 450 BCలో ఇశ్రాయేలీయులను చెరలో నుండి విడిపించినప్పుడు ఎజ్రా కొన్ని కమ్యూనిటీస్ని, అంటే కొన్ని గ్రూప్స్ని ఏర్పరిచి ప్రతి ఒక్కరికి తోరా గురించి తెలియాలని దీన్ని ప్రారంభించాడు. దీనిని ఒక మోడల్గా పరిశీలి తీసుకున్నారు. ఆధ్యాత్మిక నిర్వాహకులు ఎవరంటే వీరు 135 BCలో ఒక మూమెంట్ని స్టార్ట్ చేశారు. దానికి పేరేంటంటే జుగోట్ అంటారు. అంటే పేర్స్ అని అర్థం, జతలు అని అర్థం. ఇందులో ప్రాముఖ్యమైన జత హలీల్ అండ్ షమాయ్. మరి హలీల్ యొక్క విధానం ఎలా ఉండేదంటే దయ, వినయం మరియు ధర్మశాస్త్రంలో ఉద్దేశాన్ని బోధించిన వ్యక్తిగా ప్రసిద్ధి పొందారు. షమాయ్ వీరి యొక్క ప్రస్థానాలు ఉన్నదంటే ధర్మశాస్త్రాన్ని చాలా కఠినంగా పాటించడం, ఇలాంటి రాజీ పడకపోవటం మరియు ధర్మశాస్త్రం ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం వల్ల ఆయన ప్రసిద్ధి పొందారు. ఇలా పరిసయ్యుల యొక్క ఆవిర్భావం జరిగింది. మరి వీరు దేన్ని నమ్మేవారు? మొట్టమొదటిగా తోరా, అంటే దేవుడు మోషేకు సీనాయి పర్వతం మీద ఇచ్చిన ఆజ్ఞలను వీరు నమ్మేవారు. రెండవదిగా పునరుద్ధానం, అంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారని వీరు నమ్ముతూ వచ్చేవారు. మూడవదిగా దేవుడు మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడని వీరు నమ్ముతారు. అంటే తన సొంత డెసిషన్స్ తీసుకోవచ్చు అని వారు నమ్మేవారు. వారి నమ్మకాన్ని చూస్తూ వచ్చిన తర్వాత ఆ పరిచయాలుగా ఆవిర్భవించిన తర్వాత ఏం జరిగిందంటే మొట్టమొదటిగా అస్మోయిన్ సివిల్ వార్ జరిగింది. అంటే ఇది ఒక 19 BCలో ఇదొక ఉద్యమంలాగా ప్రారంభించబడింది. ఈ యొక్క రాజు ఏం చేస్తూ వచ్చాడంటే దాదాపు 800 పరిసయ్యులను జెరూసలేం మధ్యలో ఉరితీయించాడు. రెండవదిగా గ్రూప్స్ అండ్ రోమన్ వార్, అంటే కొన్ని గ్రూప్స్ ఈ పరిసయ్యులకు ఎదురుగా నిలబడాలని రోమన్ వార్, రోమీలు వీరి మీద యుద్ధం చేయడానికి వచ్చారు. పరిసయ్యుల నుండి గ్రూప్స్కి ఎవరు ఏర్పడ్డారు అంటే పరిసయ్యుల నుంచి ఒక వ్యక్తి జడాక్ అనే వ్యక్తి విడిపోయి ఒక గుంపుని ఏర్పరిచాడు. ఈ గుంపు పరిసయ్యులకి అలానే రోమన్లకి వ్యతిరేకంగా ఉండేవారు. వీరు దేన్ని నమ్మేవారంటే దేవుడు ఒక్కటే రాజు అని నమ్మేవారు. అలానే రోమన్లకు పన్ను చెల్లించడం వల్ల పాపం చేస్తున్నారని వీరు భావించారు. వీరు 66 ADలో ఒక యుద్ధాన్ని రోమన్ ఎంపైర్ మీద ప్రారంభించారు. ఇంతవరకు మనము పరిసయ్యులు వారి యొక్క బోధ, వారి యొక్క నమ్మకాలు, ప్రజలకు మంచి చేస్తూ దేవుని గురించి వారి జీవించినట్టు మనం చూస్తూ వచ్చాం. మరి వీరు కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని ఎందుకు దూషించారు, ఎందుకు శోధిస్తాకు వచ్చారు? యేసుక్రీస్తు వీరిని సున్నపు కొట్టిన సమాధుల్లో అని చెప్పేసి ఎందుకు అన్నారు చూసుకో. మళ్ళా మనం చరిత్రకు వెళ్ళాలి. 76-67 BCలో 76 నుంచి 67 BC ఆ కాలంలో పరిసయ్యులకు అధికారం వచ్చింది. దాన్ని గోల్డెన్ ఎరా అని పిలిచేవారు.
ఆ సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న క్వీన్ సలోమి, అంటే రాణి అయిన సలోమి, తన తండ్రి ఇచ్చిన సలహాను అమలుపరిచింది. తన తండ్రి ఎవరంటే హాస్మోయిన్. ఆ హాస్మోయిన్ ఎవరంటే 800 పరిశీలను గుర్తించిన రాజు. ఆ రాజు ఏం చెప్తూ వచ్చాడంటే, ప్రతి చోట పరిసయ్యులకు అధికారాన్ని అప్పగించు అని ఈ యొక్క క్వీన్ సలోమికి తన తండ్రి చెప్తూ వచ్చాడు. ఎందుకు చెప్పాడు? పరిసయ్యులు ఎప్పుడు ప్రజల నిమిత్తమై ప్రజల కోసం నిలబడేవారు. ఈ అధికారంతోనే పరిసయ్యులు పడిపోయారు ఆత్మీయంగా. ఒకప్పుడు దేవుని గురించి బోధిస్తూ ఒక సాధారణ వ్యక్తిని దేవునికి ఎలా దగ్గర చేయాలో చూస్తూ వచ్చేవారు ఇప్పుడు ఎలా తయారు అంటే, వారి మీద పన్ను మోపి వారు కఠినమైన భారం మోస్తూ అలానే వీరు కొన్ని రూల్స్ తీసుకొచ్చేవారు. అంటే కొంతమంది పరిశీలన చేస్తూ వచ్చారంటే, వారికి ఉన్న అధికారం బట్టి గర్వంతో ప్రజలను హింసిస్తూ ప్రజలను దూషిస్తూ కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు ప్రూవ్ చేయడం, ఇవన్నీ చేస్తూ వచ్చేవారు. కానీ వీరు సున్నపు కొట్టిన సమాధులని పిలువబడ్డారు. అధికారం ముందు ఒకలాగా, అధికారానికి ముందు ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ప్రజలను దేవునికి దగ్గర చేస్తూ వచ్చేవారు. మరి ఇప్పుడు ఎలా ఉన్నారంటే, అధికారం వచ్చిన తర్వాత రాజ్యము చేస్తూ ఇలా వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చేవారు. మరి ఆ కాలంలో ఉన్న పరిసయ్యులు ఇప్పుడు కూడా ఉన్నారా? ఇప్పుడు కూడా వారు ఎక్కడున్నారు, ఉంటే ఎక్కడున్నారు అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి పరిసయ్యులు అని పిలువబట్టలేదు, కానీ వారు పరిసయ్యులుగా రబాయ్, తెలుగు అని పిలువబట్టలేదు కానీ రబాయ్ అని పిలువబడుతున్నారు. రబ్బీ, తెలుగులో రబ్బీ, ఇంగ్లీష్లో రబాయ్. రబాయ్ అనగా మాస్టర్, అంటే గురువు. ఇంతవరకు మన పరిసయ్యుల గురించి చూసుకోవచ్చు. మనం ఒకటే గమనించాలి, దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు గర్వపడకూడదు. దేవుడు మనల్ని తగ్గించినప్పుడు మనము దేవుని దూషించకూడదు. ఎక్కడైనా సరే మితముగా ఉండాలి. ఇక్కడ మనం పరిసయ్యుల యొక్క చరిత్రను చూస్తే, పరిసయ్యులు అధికారంకు ముందు దేవుని వైపు తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ దేవుని వైపు తిరిగి ప్రజలను అలానే వారిని వారు దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కాపాడుటకు వారిని వారు సమర్పించుకున్నారు. కానీ అధికారము వారిని వారు దేవునికి అప్పగించుకోవడం కాదు, దేవునికి ఎదురుగా వారు తిరుగుతూ వచ్చారు, దేవుని శోధించటం. ఇలా అధికారం అనేది వారిని మార్చేస్తూ వచ్చింది. కాబట్టి ఈ పరిసయ్యుల యొక్క చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సింది, దేవుడు మనం హెచ్చించినా తగ్గించినా మనము మితంగా ఉండాలి.